తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ అవార్డులను నాగబాబు అభినందించారు. కల్కి 2898 ఏడి చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంపై ఆయన స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని మే 29 హైదరాబాద్లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 ఏడి ఎంపికైంది. ఈ సినిమాతో పాటుగా గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి, రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్. జె. సూర్య, బెస్ట్ మేల్ సింగర్ సిద్ శ్రీరామ్, బెస్ట్ ఫీమేల్ సింగర్ శ్రేయా ఘోషల్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్. జె. సూర్య, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్, బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ యదువంశీ, బెస్ట్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్ రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ మేం ఫ్రెండ్స్ అండి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ దుల్కర్ సల్మాన్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనన్య నాగళ్లతో పాటు మరిన్ని సినిమాల్ని ప్రకటించింది. అయితే తాజాగా ఈ అవార్డ్స్ను ప్రదానం చేస్తోన్న సందర్భంగా నాగబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రజా గాయకుడు గద్దర్ గారి లాంటి ఒక లెజెండ్ పేరు మీద ప్రాంతాలకి అతీతంగా కళాకారులకి గర్జర్ అవార్డ్స్ ఇస్తున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇతర ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కళాకారులకు మీరిస్తున్న గౌరవానికి తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు అని రాసుకొచ్చారు. గద్దర్ అవార్డుల ప్రకటనపై నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.